బుడిదానికైతే అస్సలు బాగాలేదండి. సీరియస్గా ఉండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళానండి. ఎందుకంటే 2 కూర్చున్న కాడ బ్లడ్ కూడా పడుతూనే ఉందండి. వాళ్ళు సీరియస్ అనే చెప్పారు. అయినా సరే నేను ఇంజెక్షన్ చేయించాను నాకొచ్చేసి. ఇంకా అక్కడే ప్రాణం పోయిందండి హాస్పిటల్ దగ్గర. ఎందుకంటే నిన్న కూడా బాగానే ఉంది. నిన్న వచ్చేసి హుషారుగానే ఉంది, వాళ్ళేం అరుస్తుందని చెప్పారని చెప్పేసి మేము రాత్రి వెళ్ళినప్పుడు కూడా బుడ్డిది బాగానే ఉందండి. ఎందుకంటే పెడిగ్రీ గ్రేవీ తీసుకొని వెళ్ళాను నేను ప్యాకెట్, అది కూడా తినేసింది. బాగానే ఉంది, హుషారుగా ఉందిలే అనుకున్నా. మళ్ళీ నాకు మధ్యాహ్నం ఫోన్ కాల్ వచ్చింది. వెళ్ళి చూస్తే బుడ్డిదానికి బాగా ఇదిగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళివ్వండి. తీరా చూస్తే బుడ్డి చనిపోయిందండి. ఫుల్ వీడియో అయితే చూడండి మీరు. ఇప్పుడు వచ్చేసి బుడిదాన్ని వచ్చేసి మన పెర్రి వైపే తీసుకెళ్తున్నానండి. మట్టి చేద్దామని చెప్పేసి బుడిదాన్ని కాస్త అయితే అక్కడైతే నేల కూడా మన బాగానే ఉంది, మెత్తగానే ఉంది అని చెప్పేసి మేము పొలుగు అవి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ మొత్తం ఇంగుతో వేసి పిల్లల్ని అక్కడే మట్టి చేసేసామండి మేము. మీరైతే చూడండి, మీకే అర్థమవుతుంది ఆ బుడిదాని ప్రాణం అసలు ఏమైపోయింది ఏంటనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. సడన్గా జరిగిందండి. ఎందుకంటే రాత్రి కూడా బాగానే ఉంది కదా. అసలు నేనేం చెప్పాలో కూడా ఇక నాకేం అర్థం కాలేదు. వాళ్ళే ఏదో వైరస్ లాగా వచ్చిందనేసి అంటున్నారు డాక్టర్ గారు వచ్చేసి. వాళ్ళ మట్టి ఏదైనా బ్లడ్ చెకప్ చేస్తేనే కదా ఒక ఐడియా అనేది ఉండేది. అది మట్టి అంతా తడిసి ఉంది కదండి, ముద్దలాగా ఉంది. మనకి పారుంటే నీట్గా వచ్చేదేమో. మేము అక్కడికి గిన్నె తీసుకొని కొద్ది కష్టంగానే ఉంది తీయటానికి. తవ్వటానికి అయితే ఇబ్బంది లేదు, కానీ మట్టి తీసేటప్పుడే కాస్త కష్టంగా అనిపించింది మాకు. అదంతా ఇదిగా ఉంది. ఇక బుడ్డిదాన్ని తీసుకొని వచ్చేసింది. పట్టాలు కూడా తీసుకురా ఫ్రెండ్స్. మిల్క్ పైన కన్నప్పుడే గంట కూడా అవుతుంది. గంట అన్నం దండం పెట్టి